నీవెంత నమ్మకంగా ఉంటావో అంత అధికారం నీకు ఇవ్వబడుతుంది. అది నాన్న ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో అఫీషియల్ గా ఉండేవారు ఉంటారు, అఫీషియల్ కింద ఉండేవారు ఉంటారు, వారి క్రింద పని చేసేవారు ఉంటారు, ఆ ఆఫీస్ అంతా శుభ్రం చేసేవారు ఉంటారు, ఆఫీస్ లో ఉన్న వారికి అవి ఇవి అందించేవారు ఉంటారు. అంటే క్యాడర్స్ వైజ్ గా అందరూ ఒక ఆఫీస్ లోనే ఉన్నారు. ఎందుకని అటెండర్ పోస్ట్ లోనే ఉండిపోతున్నాడు అతను? ఎందుకని అతను అఫీషియల్ గా ఉన్నాడు అని అంటే ఆ అటెండర్ పోస్ట్ లో ఉన్నటువంటి వారి క్వాలిఫికేషన్ కి అఫీషియల్ పోస్ట్ లో ఉన్న వారి క్వాలిఫికేషన్ కి వ్యత్యాసము ఉన్నది. మరి ఇప్పుడు ప్రభు ఏలుబడి చేసేటప్పుడు అప్పుడు ఏం మెజర్ చేయబడద్ది అంటే మన నమ్మకత్వం. నువ్వెంత నమ్మకంగా ఉంటే అంత హై పోస్ట్ ని, అంత ఆధిపత్యం, అంత అధికారం. అంటే నీవి లోకంలో ప్రభుతో ఉన్న దినాలలో నువ్వు ఉన్న నమ్మకత్వం అంతా మెజర్ చేయబడుతుంది, లెక్కించబడుతుంది. నీ ఉన్న స్థలములో నువ్వెంత నమ్మకముగా ఉంటే వాక్యం అంటది, మరణము వరకు నమ్మకముగా ఉండుమో నేను నీకు జీవ కిరీటము అది అందుకోవాలండి. అది అందుకుని ఆయన రాజ్యములో నిత్య సంతోషముతో సమాధానముతో మనమందరము కూడా సంచరిస్తూ ఆయన దీవెనలకు పాత్రులముగా బ్రతుకుదముగాక.